ప్రేమ కొన్నిసార్లు ప్రాణం తీసే ద్రోహంగా ఎలా మారుతుంది? ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం బ్రతుకు పోరాటంగా ఎలా మారుతుంది? ఈరోజు మనం అలాంటి ఒక ప్రాచీన, నాటకీయమైన గాథ గురించే తెలుసుకోబోతున్నాం. ఆ కథే కుండలకేశి. ఈ కథనానికి ఆధారం ప్రొఫెసర్ డాక్టర్ ఇరయ్యరాసన్ అందించిన సమాచారం. కథ మొదలయ్యేదే ఒక కొండపైన. వాతావరణమంతా ఏదో జరగబోతున్నట్టుగా ఉంది. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు. వర్షం పడుతుందా? ఈ ప్రశ్న గాలిలోనే ఉండిపోయింది, ఉత్కంఠను పెంచుతూ. ఆ మెరుపు వెలుగులోనే కొండ శిఖరం మీద ఒక ఆకారం కనిపించింది. ఒంటరిగా ఉంది, కాని ఆమెను చూస్తే ఏదో అసాధారణంగా అనిపించింది. ఒక్కసారి చూడండి ఆమెను. ఒంటి నిండా బంగారం, వజ్రాలు, ముత్యాలతో చేసిన వడ్డాణం, చేతికి గాజులు, ముక్కుపుడక, తలలో అలంకరణలు. అబ్బా! ఇంత సంపదతో ఆ కొండమీద ఒంటరిగా ఏం చేస్తుంది? అసలు ఎవరామె? ఎందుకక్కడుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఆమె తన భర్తతో మాట్లాడుతోంది. ఆ మాటల్లోనే తెలుస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా ఉందో. ఆమె మాటలు వినండి, ఎంత అమాయకంగా, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. నువ్వు దొంగవని నాకు తెలుసు, అయినా సరే ప్రేమించాను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటోంది. అంటే ఆమెది కల్మషం లేని ప్రేమ. కాని అతని మాటో ఎంత కర్కశంగా ఉందో చూడండి. నిన్ను పెళ్లి చేసుకున్నది ఈ దేశానికి రాజు అవ్వాలనే ఆశతోనే అంటున్నాడు. అంటే పెళ్లి అనేది అతనికి ప్రేమ కాదు, కేవలం అధికారానికొక దారి, దురాశ అన్మాట. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది గదా. ఒకవైపు ఆమె స్వచ్ఛమైన ప్రేమ, మరోవైపు అతని కపటమైన దురాశ. ఈ రెండూ కలిసినప్పుడు ఇక సంఘర్షణ తప్పదు. తన ప్లాను వర్కౌట్ అవ్వట్లేదని అతనికర్థమైపోయింది. దాంతో అతని దురాశ కాస్త ప్రాణం తీసేంత కోపంగా మారింది. ఆ కొండ శిఖరం మీద ఆ గొడవ తారాస్థాయికి చేరింది. నేనే రాజు కాలేనప్పుడు నువ్వు బ్రతికి మాత్రం ఏం లాభం? ఎంత భయంకరమైన మాట ఇది! ఇక ఇది మాటల గొడవ కాదు, ప్రాణాల మీదకొచ్చింది. ఆమె బ్రతుకు ఇప్పుడు ప్రమాదంలో పడింది. కాని ఆమె భయపడి ఏడవలేదు. చావు కళ్లముందు కనిపిస్తున్నా చాలా తెలివిగా ఆలోచించింది. ఎలాగైనా తనని తాను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్లాన్ ఎంత తెలివైనదో చూడండి. ముందుగా, స్వామీ, చివరిసారిగా నీకు పూజ చేసుకుంటాను, నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాను అని అడిగింది. సరేనన్నాడతను. తర్వాత ఎంతో భక్తి ఉన్నట్టు నటిస్తూ నెమ్మదిగా అతని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అతను ఏమాత్రం ఊహించని క్షణంలో సరిగ్గా అతని వెనక్కి రాగానే తన సర్వశక్తులు ఉపయోగించి ఒక్క తోపు తోసింది లోయలోకి. చూశారా, చావునుంచి ఎంత చాకచక్యంగా తప్పించుకుందో? అంతే, ఆ మూర్ఖుడు తల కిందులుగా ఆ కొండ లోయలో పడిపోయాడు. ఆ క్షణం ఆమె జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఆ భయంకరమైన అనుభవం తర్వాత ఆమె పాత జీవితాన్ని, ఆ గుర్తింపును పూర్తిగా వదిలేసింది. ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. తన పాత పేరుని వదిలేసి కుండలకేశిగా మారింది. కుండలకేశి అంటే ముంగురుల జుట్టు ఉన్నది అని అర్థం. ఈ పేరే ఆమె కొత్త జీవితానికి, ఆమె కథకు ఒక చిహ్నంగా నిలిచిపోయింది. ఆమె బ్రతికి బయటపడింది, కొత్త జీవితం మొదలుపెట్టింది. అంతా బానే ఉంది. కాని ఇంతటి శక్తివంతమైన ఆమె కథ ఏమైంది? అక్కడే ఒక విషాదముంది. ఆమె కథ తరతరాలుగా చెప్పుకుంటున్నా ఆమె జీవితం ఆధారంగా రాసిన ఒక గొప్ప బౌద్ధ కావ్యం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఇది నిజంగా మన సాహిత్యానికి తీరని లోటు. ఇంతటి అద్భుతమైన గాథను మనకు తెలియజేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఇరయ్యరాసన్ గారికి మన ధన్యవాదాలు.